స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీ అందరినీ దర్శించారని అడుగుతున్నాను. మరి నిన్న విశ్రాంతి దినం, మరి ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ మరి ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత, దేవుని వాక్కు చేత మీరు బలపొందారని నేను ఆశిస్తూ, మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సమూయేలు రాసిన గ్రంథము రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. ప్రభువా నా యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చక్కటి వాగ్దానంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటే రాజైన దావీదు ఏమన్నాడు? దయచేసి నీ దాసుని ప్రభువా, నేను నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి అని ఆశపడుతున్నాడు. మరి రాజుకి ఏం కుదవండి? మరి దేవుని సన్నిధితో పని ఏమిటండి? అయినప్పటికీ కూడా రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఈరోజు మరి నీవు నేను ఏం కోరుకుంటున్నాం? మన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాం? మరి ఉన్నతమైన చదువుల్లో ఉండాలని కోరుకుంటున్నాం, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఒకవేళ మరి నీవు ఉండాలని ఒకవేళ కోరుకోగలిగితే నీ బిడ్డల్ని దేవుడు ఎక్కడ ఉంచాలో మరి అక్కడ ఉంచుతాడు అని నీకు తెలియజేస్తున్నాను. అలాగే నీ కుటుంబాన్ని ఎక్కడ ఉంచాలో మరి తెలియజేస్తున్నాను. ఇంకేమంటే నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ కుటుంబం హెచ్చించబడాలన్నా, నీ కుటుంబం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా దేవుని ఆశీర్వాదం నొందితేనే కానీ మరి అది సాధ్యము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అది గుర్తించాడు ఎవరంటే దావీదు మహారాజు. కనుక మరి దావీదు మహారాజును దేవుడు హృదయానుసారుడుగా చేసుకున్నాడు. మరి ఉన్నతమైన స్థానంలో పెట్టి తన బిడ్డైన సొలొమోను రాజు కూడా చక్కటి మరి మహాజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి మరి ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుక మరి ఈ దినం నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో దేవునితో ఉండాలని మీరు కోరుకోండి. మరి దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. తద్వారా మరి అనేక మందికి మాదిరిగా మీ కుటుంబం మీరు మరి ఉంటారని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానముని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా ప్రభువా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. కృపలో, నీ దయలో నాయన, నీ ప్రేమతో నాయన, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను అనుగ్రహించండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా దీవించబడాలన్నా, స్వస్థపరచబడాలన్నా ప్రభా, ఉన్నతమైన స్థితికి ఆత్మీయంగా బలపడాలన్నా ప్రభా, నీ సన్నిధే మార్గం కనుక, మీరే మీ ఆశీర్వాదమే కారణం కనుక ప్రభా, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం ఉంది నాయన, నిత్యము ఆశీర్వదించబడడానికి నీ రాజ్యంలో నాయన స్థానము సంపాదించిన కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రభా నాయన ఆయా అవసరతలు కోరి ప్రార్థన చేయమన్నారు, వారందరూ అవసరతలు తీర్చండి ప్రభా. అలాగే తండ్రి నాయన దినం యవనస్తులు ఉన్నారు, చక్కటి సంబంధాలను గ్రహించండి. అలాగే అనేక మంది యవనస్తులు ప్రభా చనిపోతా ఉన్నారు, వ్యసనాలకు బానిస అయిపోతున్నారు, చనిపోతున్నారు, యాక్సిడెంట్లు గురవుతున్నారు ప్రభా. అయ్యో వారందరినీ కరుణించండి తండ్రి. నీకు స్తోత్రాలని కృప చూపించండి. వారందరినీ నీ తట్టు ఆకర్షించుకుని ప్రభా భయభక్తులు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నేను యుద్ధాలు ఆపమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మాట్లాడి పెట్టి ఆయనకు ఘనపరచండి, స్తుతించండి. దేవుడిని కుటుంబాన్ని
దీవించునుగాక. ఆమెన్.